హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కావడం లేదని, ఇక పెళ్లి కాదని తీవ్ర మనస్తాపంతో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయలక్ష్మి సూసైడ్ చేసుకుంది. ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. వాస్తవానికి చక్కటి అనే రూపం, ఆకర్షించే జీతం ఉన్నటువంటి ఆమెకు నిజంగా ఆ రెండు పరిస్థితులు కూడా ఆమె యొక్క మనోధైర్యాన్ని నింపలేకపోయాయా? ఖచ్చితంగా అదే తెలుస్తోంది. సో అంటే విజయలక్ష్మి చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయింది. తర్వాత నుంచి ఒక మానసిక వికలాంగురాలైనటువంటి తల్లికి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ వచ్చింది. సో ఈలోగా ఎన్నో సంబంధాలు వచ్చాయి. పెళ్ళిడు వచ్చేసేసరికి చాలా సంబంధాలు వచ్చాయి. సో తను ఎప్పుడూ ఒకే కండిషన్ పెడుతూ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా నా తల్లి నాతో పాటే ట్రావెల్ చేస్తుందంటూ పెట్టినటువంటి ఆ కండిషన్ ఆమె పాలిట ఆమె యొక్క ఆశలపైన నీళ్లు చెల్లేలా చేసిందానంటే కనుక ఖచ్చితంగా. ఎందుకనంటే వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. తను పెట్టినటువంటి కండిషన్కి తనతో పాటే తన జీవితాంతం తన తల్లి కూడా ఉంటుంది తన లైఫ్లో అని మ్యారేజ్ అయ్యాక కూడా అని ఒక కండిషన్ పెట్టడంతో చాలా సంబంధాలు క్యాన్సిల్ అవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురైపోయినటువంటి సందర్భం. ఇక ఇన్ని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతుంటే ఇంకా తనకు పెళ్ళి కాదనేటువంటి ఒక మనోధైర్యాన్ని కూడా కోల్పోయినటువంటి సందర్భం. సో క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకుంది. దగ్గరలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో దూకి తన ప్రాణాలు సైతం తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది.